నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎవరూ ఊహించని భారీ పరిణామ ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మన నిత్య జీవితంలో, ముఖ్యంగా మన భోజనంలో భాగమైన కోడి. అవునండి, మనం రోజూ చూసే ఈ సాధారణ పక్షి వెనుక ఉన్న అసాధారణమైన చరిత్రను ఈరోజు డీకోడ్ చేద్దాం. ఒకవైపు 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటి భయంకరమైన తిరాపా డైనోసార్, మరోవైపు ఈనాటి ఆధునిక కోడి. ఈ రెండింటినీ పక్కపక్కన చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మన కంచంలో ఉండే ఈ కోడి ఏదో ఒక్క రాత్రిలో పుట్టుకు రాలేదు. ఇది పురాతన కాలం నాటి పరిణామక్రమానికి మరియు మనుషుల తీవ్రమైన జోక్యానికి అద్భుతమైన నిదర్శనం. విభాగం 1: డైనోసార్ల నుండి అడవి పక్షుల వరకు. ఈ ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. అసలు ఈ పక్షి మూలాలెక్కడున్నాయో కనుక్కోవాలంటే, చరిత్రలో మనం చాలా వెనక్కి, అంటే ప్రాచీన కాలం నాటి ప్రీహిస్టారిక్ యుగంలోకి వెళ్ళాలి. సుమారు 15 మిలియన్లు, అంటే 15 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభ దశలో ఉన్న పక్షులు నేరుగా చిన్న థెరాపాడ్ డైనోసార్ల నుండి ఉద్భవించడం ప్రారంభించాయి. దీన్ని బట్టి చూస్తే ఈ కోడి నిజంగానే ఆ పురాతన డైనోసార్ కుటుంబానికి చాలా దగ్గరి బంధువు అని స్పష్టంగా అర్థమవుతుంది గదూ. మిలియన్ల సంవత్సరాల పాటు జరిగిన ఈ ఎవల్యూషన్ తర్వాత పుట్టుకొచ్చిందే ఈ రెడ్ జంగిల్ ఫౌల్. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ రెడ్ జంగిల్ ఫౌల్ అనేది మన ఆధునిక కోడికి అసలు సిసలైన తాతలాంటిదనమాట. ముఖ్యంగా భారతదేశం, దక్షిణ ఆసియా అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే ఈ పక్షి చాలా వేగంగా పరుగెత్తేది, గాలిలో ఎగరగలిగేది, అలాగే ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ భయపడుతూ ఉండేది. ఇదే మన కోడికి అసలైన మూలం. ఇప్పుడు విభాగం 2: వినోదం నుండి ఆహారం వరకు. సుమారు 8 నుండి 10,000 సంవత్సరాల క్రితం ఈ కథలోకి మనుషులు ఎంటర్ అవ్వడంతో ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అప్పటివరకు అడవులకే పరిమితమైన ఆ పక్షి జీవితం ఎలా మారిపోయిందో చూస్తే, మనుషులు మొదట్లో వీటిని పట్టుకుంది అసలు ఆహారం కోసమే కాదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మనుషులు మొదట ఈ పక్షులను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం, మరింత స్పష్టంగా చెప్పాలంటే కోడి పందేల కోసం ఉపయోగించారు. అయితే కొంతకాలం తర్వాత మనుషులొక విషయాన్ని గమనించారు. ఈ పక్షులు క్రమం తప్పకుండా గుడ్లు పెడుతున్నాయని, వాటి మాంసం కూడా ఆహారంగా ఎంతో ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు. ఇంకేముంది, ఈ విషయం తెలుసుకోవడంతో డొమెస్టికేషన్, అంటే వాటిని ఇళ్లల్లో పెంచుకునే ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఇక అప్పట్నుండి వాటి ప్రయాణమే మారిపోయింది. విభాగం 3: సెలెక్టివ్ బ్రీడింగ్ మరియు ప్రపంచవ్యాప్త వ్యాప్తి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఎప్పుడైతే మనుషుల పెంపకం మొదలైందో, వారి అవసరాలు ఈ పక్షి భవిష్యత్తును పూర్తిగా మార్చేశాయి. ఇక్కడే సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా అసలు మార్పుకి పునాది పడింది. అప్పటి రైతులు ఏం చేశారంటే, ఉద్దేశపూర్వకంగా కొన్ని లక్షణాలున్న కోళ్లను మాత్రమే ఎంపిక చేసి పెంచారు. అంటే ఏ కోళ్లు ఎక్కువ గుడ్లు పెడతాయి, ఏవి ఎక్కువ మాంసాన్ని ఇస్తాయి, ఏవి మనుషులతో సాధువుగా మెలుగుతాయి, ఇలాంటి వాటినే ఏరికోరి మరీ బ్రీడింగ్ చేశారు. ఇప్పుడు ఈ పోలిక చూస్తే అడవి కోడికి మరియు ఆధునిక కోడికి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనుషులు చేసిన ఆ ఉద్దేశపూర్వక ఎంపిక ఈ జాతిని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు చిన్నగా ఉండి, భయపడుతూ, సులభంగా ఎగిరే అడవి పక్షులు కాస్త ఇప్పుడు చాలా పెద్ద సైజులో ఉండి, ఎగరడం తగ్గిపోయి అసాధారణమైన వేగంతో పెరిగే ఆధునిక కోళ్లుగా రూపాంతరం చెందాయి. ఇలా రూపాంతరం చెందిన ఈ కోళ్లు గ్లోబల్ ట్రేడ్ రూట్స్ ద్వారా చాలా వేగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయి. మొదట ఆసియాలో ప్రారంభమై, వ్యాపారం ద్వారా యూరోప్కి, తర్వాత ఆఫ్రికాకి, చివరగా అమెరికా ఖండాలకు చేరుకున్నాయి. అలా ప్రయాణించి ఈరోజు భూమిపై అత్యధికంగా పెంచే జంతువుగా కోడి ఒక పెద్ద రికార్డే సృష్టించింది. విభాగం 4: ముందు కోడి పుట్టిందా, గుడ్డు పుట్టిందా? ఇన్ని కోట్ల సంవత్సరాల ఈ సుదీర్ఘమైన పరిణామక్రమం మానవ చరిత్రలో అత్యంత ఫేమస్ అయిన, ఎప్పటికీ ఎవరూ తేల్చలేని ఒక పెద్ద ప్రశ్న దగ్గరకు మనల్ని నేరుగా తీసుకువస్తోంది. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అందర్నీ తులిచేస్తున్న ఆ మిస్టరీ ఏంటో తెలుసుకదా? అసలు ముందు కోడి పుట్టిందా లేదా గుడ్డు పుట్టిందా? ఈ ప్రశ్న దాదాపు మనమందరం చిన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం. కానీ సైన్స్ దీనికి ఒక పక్కా క్లారిటీ ఇస్తోంది. అవును, ఒక అడవి పక్షిలో జరిగిన జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ముందుగా గుడ్డే వచ్చింది. అంటే సైన్స్ ప్రకారం చూస్తే ముందుగా వచ్చింది ముమ్మాటికి గుడ్డే. అదెలా జరిగిందంటే, ఇక్కడున్న 3 దశల్లో మనం చూడొచ్చు. ఫస్ట్, ఒక అడవి పక్షిలో సహజంగా ఒక జన్యుపరమైన మార్పు, అంటే జెనెటిక్ మ్యూటేషన్ జరిగింది.
దాని ఫలితంగా అది పూర్తిగా ఒక కొత్త రకమైన గుడ్డును పెట్టింది. ఆ కొత్త గుడ్డులో నుండే మొట్టమొదట నిజమైన ఆధునిక కోడి బయటకొచ్చింది. సో దీని బట్టి కోడికంటే ముందు ఆ కొత్త గుడ్డే పుట్టిందన్మాట. మిస్టరీ సాల్వ్డ్. విభాగం 5 ఆధునిక కోడి. ఇక మన ఫోకస్ ప్రెజెంట్కి షిఫ్ట్ చేస్తే ఈ జంతువు మనుషుల అవసరాల కోసం ఎంతలా మార్చబడిందో మనకర్థమవుతుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈనాటి కోళ్లు పూర్తిగా మ్యాన్ మేడ్ ఎవల్యూషన్ అని చెప్పాలి. ఇవి న్యాచురల్ కాదు. మాంసం, గుడ్ల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన కొన్ని బ్రీడ్స్ అయితే కేవలం 30 నుండి 40 రోజుల్లోనే తమ పూర్తి పెరుగుదలను చేరుకుంటున్నాయి. ఇది నిజంగా అన్బిలీవబుల్ కదా. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి ఈ టైమ్లైన్లో చూద్దాం. 15 కోట్ల సంవత్సరాల క్రితం థెరపాడ్ డైనోసార్ల నుండి మొదలై మిలియన్ల సంవత్సరాల క్రితం రెడ్ జంగిల్ ఫౌల్గా మారి 10,000 సంవత్సరాల క్రితం మనుషుల పంపకంలోకి వచ్చి నేటి ఆధునిక కోడిగా మారిన అద్భుతమైన ప్రయాణమిది. ఈ టైమ్లైన్ ఆ ఎవల్యూషన్ మొత్తాన్ని పర్ఫెక్ట్గా మన కళ్లముందుంచుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రోజు ప్రతి సూపర్ మార్కెట్లో మనకు కనిపించే పక్షి కేవలం ప్రకృతి మాత్రమే చేసిన సృష్టి ఏమాత్రం కాదు. సహజ పరిణామ క్రమానికి మనుషుల తీవ్రమైన జోక్యం యాడ్ అయితే వచ్చిన ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాంటి రిజల్టే ఈనాటి ఆధునిక కోడి. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. 15 కోట్ల సంవత్సరాల పాటు సాగిన ఒక భయంకరమైన డైనోసార్ ప్రయాణం ఈరోజు జాగ్రత్తగా ఇంజనీర్ చేయబడిన ఒక ఫుడ్ సోర్స్గా ఎలా మారిందో తెలుసుకున్న తర్వాత మన కంచెములో ఉండే ఆ సాధారణ కొడిని మనం మళ్ళీ ఎప్పటికైనా పాత కోణంలో చూడగలమా? ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఈనాటి మన విశ్లేషణలో ఇంతే. ఈ ప్రయాణం మీ ఆలోచనలను రేకెత్తించిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.